ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి చక్కగా పాకెట్ పూరీస్ ఇంకా పూరీ కర్రీ చేశాను. ఎప్పటి నుంచో పూరీ కర్రీ ఎలా చేయాలి అని అడుగుతున్నారు కదా, ఈ రోజు నా స్టైల్లో అచ్చం హోటల్లో తిన్నట్టుగానే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందైతే పూరీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. అలా పాన్ లో ఆయిల్ ని హీట్ చేసి తాలింపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసి పైన ఉప్పు, పసుపు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేశాక వాటర్ ని యాడ్ చేసి కొద్దిసేపు మగ్గించాలి. ఇలా గరిటతోనే మెత్తగా కొంచెం మ్యాష్ చేసుకోవాలి. ఈ లోపు కన్సిస్టెన్సీకి శనగపిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని మిక్స్ చేసి ఆ స్లర్రీని పొటాటో కర్రీలోకి వేయాలి. శనగపిండి వేసిన వెంటనే కలపాలని గుర్తుపెట్టుకోండి. కొంచెం లేట్ చేసినా అవి లమ్స్ లాగా ఫామ్ అయిపోతాయి. మంచిగా కలిపేసేసుకొని లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసేసి తింపేసుకుంటే సెట్. ఈ పాకెట్ పూరీస్ అంటారా, పూరీ పిండిని కలిపేసేసుకొని గుండ్రంగా రోల్ చేసుకుంటాం కదా, దాన్ని 4 పీసెస్ గా కట్ చేసి అలా ఫ్రై చేసుకుంటే చాలు. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే చూస్తూనే ఉండండి మౌనితో ముచ్చట్లు.